4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ అంటే చాలా చిన్న విషయమే కాదు. ఒక చైనా వాల్ని తలపించే విధంగా అక్కడంతా కూడా ఉంది. దివ్యానగర్ నారపల్లి స్థానికులంతా కూడా కంప్లైంట్ ఇవ్వడంతోనే హైడ్రా ఈ రోజు ఈ చర్యకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్, ఒకసారి మనం సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. This is not correct. This is Hydra. We will welcome Hydra. Please correct the everything. Please correct it. Please, this is not correct. This is not correct. We are to secure the plots from the 36 years. We are secure the plots. This is not correct. Why this again and again? This is not correct. You are doing correctly. Then do it anything. We will support it and cooperate it. Why this doing like this? Not correct. 30 years I am the plot owner. We are very secure from this plot association. లేదండి we are purchasing. మేము 25 years నుంచి. ఎస్, మాకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. మేము వాళ్ళ చాలా సెక్యూర్గా ఉంటున్నాం. లేదు మేడం, ఇక్కడ మేము 20 ఏళ్ళ నుండి ఇక్కడికి అందరు వస్తున్నారు, అందరు పోతున్నారు, అన్ని వేలు ఉన్నాయి. అది ఏదైనా వేస్ ఉన్నాయి. సార్ అసలు ఇది వే అనేది కరెక్ట్ గా ఇది లేదు. ఇది మాకు వే చూపించలేదు. ఇది పట్టాభూమి, ఇది మాకు వే చూపించలేదు. ఇది అంటే హైడ్రా చేసే యాక్షన్ కరెక్ట్ కాదండి. మీరు కరెక్ట్ చేసుకొని రమ్మని చెప్పండి. కరెక్ట్ చేసుకొని రమ్మని చెప్పండి. వి విల్ వెల్కమ్ ఇట్. వి విల్ ఆల్రెడీ సేస్ టూ టైమ్స్. సార్ మేము అతన్ని మేము అనడం లేదు. వీల్ కోఆపరేటెడ్ ఇట్ బట్ ఈజ్ నాట్ ఎంక్వైరింగ్ పర్ఫెక్ట్లీ అండ్ ఈజ్ వన్ సైడ్. దిస్ ఈజ్ వన్ సైడ్ కోఆపరేటింగ్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కుట్ర జరుగుతుందండి. హైడ్రా కరెక్ట్ చేస్తే వి విల్ వెల్కమ్ ఇట్ అని చెప్తున్నాం కదా సార్. They don't say anything. They don't say anything what it is correct and what is wrong. Without anything what it is one single day. This is not correct. So మొత్తం మీద ఒకవైపు నల్లమల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఒక్కసారిగా హైడ్రా కూల్చివేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం ఎవరు దీన్ని కూల్చేయొద్దంటూ కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం నిరసనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక్కసారిగా చెల్లగొట్టడం పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడికక్కడ చెల్లగొడుతున్న వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి దేశం కోసం సారు శ్రమ అనేది నేర్పుతుండు, మాకు ఉపాధి కల్పిస్తుండు. ఎంతో మంది తెలంగాణ సాధించుకున్నాం. నేను బతికినా 20 రూపాయలు కూలి చేసి బతికినా. నేను 20 రూపాయలు కూలి చేసి బతికినా. పోలీసులు కనిపిస్తుంది. మొత్తం రోడ్డు పై బైఠాయించారు. మొత్తం వీళ్ళు ఎక్కడికక్కడ కూడా ఒక్కసారిగా పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మా సారు చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన మమ్మల్ని పిల్లలు ఎవరు నిలబడి ఇప్పుడు ఉంటారు, మీరు తర్వాత పోతారు. పని లేకున్నా మాకు 24 గంటలు పని చూపెట్టారు. ఇంతమందికి ఎవరు చూపిస్తారు? ఏ గవర్నమెంట్ వాడు చెప్తారు ఇంతమందికి? పిల్లలు పెళ్లిళ్ళు చేసిండు, మాకు ఫ్లాట్లు ఇచ్చిండు, లక్షలు పెట్టి కూడా బాగు చేయించిండు మా సారు. ఇది అక్రమంగా సంపాదించింది కాదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రాజకీయ కుట్ర. అదే అక్రమంగా కట్టారా కాంపౌండ్ వాళ్ళు? అందుకే మొదలు ఏం లేదు. కొన్నాడు ఈయన హనుమంతుడు సార్ దగ్గర కొన్నాడు. కొన్న భూమే ఇది. అక్రమంగా సంపాదించింది ఏం లేదు. అట్లుంటే తీసుకోవాలి. అట్లుంటే కనుక తీసుకోమని మేడం. దాన్ని మేము వద్దలేము. 93 నుంచి చెప్తున్నాయి డ్రైవర్ గా. అట్లుంటే అక్రమ సంబంధం ఏమన్నా జాగు ఉంటే తీసుకోమను. కానీ వచ్చి అనవసరంగా మాత్రం ఇది నిబంధనలు చేస్తున్నారు.
తీసుకోమను. ఏమన్నా ఉంటే తీసుకోమను. ఇంత అన్యాయం చేస్తారు, ఇంత దౌర్జన్యం. కల్పించే వాళ్ళ మేడ్చల్ జిల్లా నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు హైడ్రాకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇక్కడ పరిశీలించిన అనంతరం ఏదైతే కాంపౌండ్ వాల్ దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉంటుంది, ఇది అక్రమంగా నిర్మించారని ఒకవైపు హైడ్రా అధికారులు గుర్తించిన అనంతరం ఈ రోజు జేసీబీల సహాయంతో ఇక్కడ వాటిని మొత్తం కూల్చేస్తున్నారు. కూల్చివేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల నివసించే వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులతో గొడవకు దిగారు. దీన్ని ఏ విధంగా చేశారు, మేము సొంతంగా కొనుక్కున్న దీన్ని ఎక్కడ కూడా ఆక్రమించలేదు, దీన్ని ఏ విధంగా కూల్ చేశారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు బాధితున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు గొడవ జరగడానికి గల కారణం ఏంటి? ఇంకోవైపు హైడ్రాలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిన అనంతరం హైడ్రా ఈ నిర్ణయం తీసుకుందని ఒకవైపు హైడ్రా అధికారులు అంటారు. ఏంటి ఇక్కడ స్థానికులు కాదు, ఒక స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు, ఒక స్థానికులు కాదు, స్థానికుడు ఇచ్చిన ఒక స్థానికుడు అన్యాయం అక్రమం చేస్తుంటే తన అన్యాయాలకు అక్రమాలకు మేము ఎదురు తిరిగినందుకు వాళ్ళు చేస్తున్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ హైడ్రా అనేది ఎవరైనా కూడా ఒక చట్టబద్ధమైన సంస్థకు కొన్ని పరిధులు ఉంటవి. వాళ్ళు ముందు మా దగ్గర ఏదైనా చేయాలంటే మాకు నోటీస్ ఇవ్వాలి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దొంగల్లాగా మార్నింగ్ 5:30కు వచ్చేసి కొంతమంది గూండాలను పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి మా మీద దాడి చేసి మేము ఎవరికి కూడా వ్యతిరేకించలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మాకు తెలుసు న్యాయం మా వైపు ఉంది కాబట్టి వాళ్ళు కూలగొట్టిన ప్రతి ఇటుక కూడా వాళ్ళతో కట్టించే వరకు నిద్రపోము. ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ కూడా కడుపు మండి వచ్చారు. ఎవడో పిలిస్తే రాలేదు, ఎవడో పిలిస్తే వచ్చిండని ఎవడో ఒకటి